నేను లేబర్ వర్క్ చేసుకుంటాను. రీసెంట్‌గా నిన్న శనివారం నేను ఇంట్లో వచ్చి వర్క్ చేసుకొని వచ్చి పడుకొనున్నా. పడుకొనున్న తర్వాత కింద నాయుడు అంకుల్ ఉంటాడు. అతనికి నా దగ్గర ఫోన్ లేదు. ఆయనకు ఫోన్ చేసి మా ఆయనకు ఇక్కడ రమ్మని చెప్పు, చిన్న పనుంది అని చెప్పింది. రొట్టెల బండి దగ్గర, జగన్ స్టూడియో దగ్గర. సరే అని ఓకే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళా. అక్కడ వెళ్ళాక ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి ఉంటే ఇంకా రొట్టెలకి వస్తారు కదా అని అనుకున్నా. మామూలుగా తెలిసిన వ్యక్తే. మాట్లాడినాం. మాట్లాడుకుంటా సరే ఓకే. దాని తర్వాత కాసేపు అయినాక ఆమె ఫోన్ తీసుకుపోయి ఒక అబ్బాయి మాట్లాడింది. సరే మాట్లాడుకున్నాను, నేను అక్కడనే కూర్చొని ఉండిపోయాను. అయితే ఆ అబ్బాయికి అని చెప్పింది, మా ఆయనకు ఒక బీర్, ఓ నువ్వు ఎక్కడ పోతున్నావు అంటే నేను వైన్ షాప్కి పోతున్నా అని ఆ అబ్బాయి చెప్పిండు. సరే నేను తాగేసి నేను పడుకొని ఉంటే నాకు డిస్టర్బ్ చేసి వీడికి తీసుకొచ్చి ఆడ పోయి బీరు తీసుకురమని నన్ను ఎందుకు అంటావు, నేను తాగేసి ఉన్నా, నాకు పర్వాలేదు, నేను తాగను అని మొర్రో అని మొత్తుకున్నా. అయినా కూడా వద్దు వద్దు నువ్వు వెళ్ళు, ఆ అబ్బాయితో పాటు వెళ్ళు కంపల్సరీ, నువ్వేమో డబ్బులు ఇవ్వకు, ఆయన ఇస్తాడు. ఆడ వయసు దగ్గర తీసుకెళ్ళిండు. 2 రొట్టెలు కూడా పార్సల్ చేయించుకున్నాడు. ఆడ తీసుకుపోయి 2 బీర్లు తీసుకున్నాడు. ఫోన్ పే కొట్టు కూడా తీసుకున్న తర్వాత కాసేపు అక్కడ ఆపిండు. నిలబెట్టాడు. అన్న ఇక్కడనే తాగేసి మా షాప్ దగ్గరనే వెళ్ళిపోదామని చెప్పాను. అని చెప్తే ఇంకా ఆగలే. ఆయన ఎవరెవరికో కాల్ చేసిండు. కాల్ చేసిన తర్వాత ఏమైందన్న ఇంత ఇంత లేటు, నేను షాప్ దగ్గరికి వెళ్ళాలి, మా భార్య ఒక్కతే ఉందని చెప్పిన. లేకపోతే నీకు అంత అవసరం ఉంటే బీరు తీసుకుని మా షాప్ దగ్గర తాగేసి, లేకపోతే ఈ వైన్స్ కాడ తాగేసి, కాదు కాదు కొంచెం ఈయన పని ఉంది పోయొద్దాం బా అని చెప్పిండు. సరేలే ఇంకా తెలిసిన మనిషి కదా అని అంటే, ఆయన నాకు తెలుసు, చూసిన, కానీ ఆయనకు నాకు ఎక్కువ పరిచయం లేదు. ఉమ్, అయితే అక్కడ ముందుకు తీసుకెళ్ళిండు. ఎందుకన్నా ఈ జంగల్ సైడ్ ఎందుకు తీసుకుపోతున్నావు అంటే, కాదు కాదు చిన్న పని ఉంది, మళ్ళీ బండి మీద తిరిగి వచ్చేద్దాం అని చెప్పిండు. తిరిగి వచ్చేస్తానని చెప్పి కాస్త ఇక్కడ నిలబడు అని ఒక బీరు ఓపెన్ చేసి నన్ను తాగు తాగు అని బలవంతం చేసిండు. ఇక్కడ ఎందుకు నా ఈ చీకట్లో తాగడం ఎందుకు, నేను వెళ్ళిపోతా, వెళ్దామని నేను కొంచెం ముందు పోతే, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఆగు ఒక్క నిమిషం ఆగు, పోదాం ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పిండు. అట్లా చెప్పేసరికి అక్కడ అక్కడ చీకట్లోకి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు, అతను ఇద్దరు వ్యక్తులు ముగ్గురు కలిసి నువ్వు ఎక్కడ పోతావురా అని చెప్పి వెనకాల నుంచి కొట్టి పండబెట్టి రాయితో నెత్తి మీద బాగా కొట్టారు. పక్కనే ఇంకా బ్లడ్ ముఖానికి కాళ్ళకి వీపు మీద బాగా కొట్టిరు వాళ్ళు ముగ్గురు కలిసి. కొట్టినాక ఇంకా స్పృహ పడిపోయి తప్పి ఇంకా చనిపోయినా అనుకున్నా. తల మీద రాయితో ఎక్కువ కొట్టడం వల్ల సోయి లేకుండా అయిపోయినా. తర్వాత ఎప్పుడు 12 గంటలకు అప్పుడు మెలకొచ్చి చూస్తే ఎవరు లేరు. మామూలుగా అక్కడ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వస్తాయి. అక్కడ నుంచి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. ఎవరు చెప్పించారు అసలు? ఉం? ఎవరు మా చెప్పించారు? భార్య సార్. ఎందుకంటే మీకు మీ భార్యకి మన గొడవలు జరుగుతున్నాయి. గొడవలు ఉన్నాయి సార్. ఇంతకుముందు మా ఫ్యామిలీ మీద 498 పెట్టింది. 498 పెడితే కూడా మన చిన్న పెద్ద పాప మ్యాచ్యూర్ అయితే సరే, మనం ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా, కలిసి ఉందాం, అవన్నీ ఎందుకు, కేసు కూడా తీయించేస్తా అని చెప్పింది. 4 రోజులు నాతో బాగానే ఉంది. మన రీసెంట్గా పెద్ద పాపని మంగళవారం రోజు ఊరిలో దించేసి దాని తర్వాత అక్కడి నుంచి ప్లానింగ్ చేసుకుంటా నాకు అక్కడ రప్పించి ఇలా చేసింది. ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు సార్. ఎన్ని రోజులైంది మీకు ఈ గొడవ అయ్యి? కేసు పెట్టి ఎన్ని రోజులైంది? అది కేసు పెట్టి 2023 సార్. 23లో పెట్టింది. అక్కడి నుంచి నేను ఈమె దగ్గర కూడా లేను. ఈమె మంచిది కాదు, నాకు ఏదో ఒకటి చేస్తుందని ఊర్లోనే ఉండిపోయినా. అక్కడనే ఉన్నా. రీసెంట్గా ఒక 2 months అవుతుంది ఇక్కడ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఆమె దగ్గర కూడా పోలే నేను. ఇది మంచిది కాదు, ఇది ఎట్లా ఎవరిని పడితే వాళ్ళతో తిరుగుతుంటుంది. ఏం చేస్తావు మరి నువ్వు? ఏం చేస్తావు? నేను ఒక కూలి పని చేస్తా సార్, లేబర్ వర్క్. నా సొంతమన్న గత 3 సంవత్సరాల నుంచి ఈ పంచాయతీ నడుస్తుంది. 2023లో కూడా గృహహింస కింద కేసు పెట్టింది. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అమ్మ నాన్న అందరు తిరుగుతున్నారు. కానీ అప్పటి నుంచి ఇక్కడ ఉంటలేడు. ఇది ఏదో ఒక రోజు నాకు ఏదో ఒకటి చేపిస్తుందని భయంతో ఉంటలేడు.
రీసెంట్గా ఇక్కడికి వచ్చి ఒక 40 days అవుతుంది. ఊర్లో పొలాలు గిలాలన్నీ ఎండిపోయినాయని అమ్మ నాన్న మా అన్న అందరు ముగ్గురు నా ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత రీసెంట్గా 1 నెల కింద ఆమెను ఇక్కడికి వచ్చి నా భర్తతో నేను ఉండిపోతా అని చెప్పడం జరిగింది. అయితే పెద్ద మనుషులు కూడా ఏమన్నారంటే షెట్ అవుతారేమో, ఇప్పుడు కలిసిపోతే బాగానే ఉంటారని అనుకున్నాం, అందరం అనుకున్నాం. కానీ 1 వారం బాగానే ఉంది. మళ్ళీ 1 వారం తర్వాత నుంచి మెల్లమెల్లగా గొడవలు స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మొన్న శనివారం రోజు నాయుడు, ఇతని దగ్గర ఫోన్ లేదు, మా అన్న దగ్గర ఫోన్ లేదు, కింద ఒక వ్యక్తి ఉంటాడు నాయుడు అని, అతనికి 8:30కు ఫోన్ చేసి రొట్టెలు చేస్తుంది సాయంత్రం టైంలో, రొట్టెల కాడికి పిలిపించుకొని ఒక 20 నిమిషాలు అక్కడ కూర్చోబెట్టుకొని పక్కన ఫోన్ మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఒక వ్యక్తి బైక్ మీద వచ్చిండు, అతని పేరు గోపి. బైక్ మీద వచ్చి మనం మందు తాగుదాము, బీర్ తాగుదామని, వద్దు నేను రాను, నేను తాగి ఉన్నాను, నేను తిన్నాను, నేను తాగి ఉన్నాను చెప్పడం జరిగింది. అయినా కూడా రావడం జరిగింది. అక్కడి నుంచి పక్కన చివాస్ వైన్స్ అని ఉంటుంది, వైన్స్ కాడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి 2 బీర్ బాటిల్ తీసుకుపోయి మళ్ళీ బోరంపేట పోయే రోడ్డు, ఇంద్రమ్మ కాలనీకి పోయే రోడ్లో మధ్యలో విజిలెన్స్ కూడా చూపిస్తా, అక్కడ తీసుకుపోయి ఫస్ట్ వద్దంటే కూడా బలవంతంగా బీర్ తాపించి, బీర్ తాగిన తర్వాత లోపల నుంచి 2-3 వచ్చిండంట, మనం లేం కాబట్టి 2-3 వచ్చి అటాక్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము అసలు భార్యాభర్తలు ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారేమో అనుకున్నాం. కానీ 12-5 నా ఇంటికి రావడం జరిగింది. దాని తర్వాత నేను చూశాను, 12-11 నిమిషాలకు 100కి ఫోన్ చేసిన, ఎవిడెన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, మెసేజ్ వచ్చింది నాకు. అప్పుడు 12-11 నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా జరిగిందంటే, అంటే పొద్దున్న పోయి నువ్వు కంప్లైంట్ ఇచ్చి ఎప్పుడైతే హాస్పిటల్ తీసుకుపోవని చెప్పిండ్రు, అప్పటికే నేను మమ్మత హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. దాని తర్వాత 10 గంటల నుంచి నేను పిఎస్ కాడనే ఉన్నా, మార్నింగ్ నుంచి బాస్పల్లి పిఎస్ కాడ సేతు దుండిగల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే చూపిస్తలేదు. నేను ఈ క్యాండిడేట్ ఇల్లు చూపించాను, ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఈ ఎవరైతే ఈ జ్యోతి అని ఉందా దాని ఇల్లు చెప్పినాము, అడ్రస్ చెప్పినాం, ఫోన్ నెంబర్ కూడా చెప్పేసినాం. నిన్న సిఐ దగ్గర కూడా తీసుకొచ్చినాం. పడతాడు ఒక్కడైతే తెలిసినోడు, మిగతా రోజులు తెలిసినోడు కాదు, గుర్తుపడుతున్నాడు. ఇల్లు చెప్పిన, అడ్రస్ చెప్పిన, బ్లాక్ నెంబర్ ఎంతమంది వచ్చి కొట్టారు? ఈయన 3 వచ్చి కొట్టిందని చెప్తున్నారు. ఈయనకు ఏం చేసిండు, నాయుడు అనే ఒక వ్యక్తికి ఈ జ్యోతి అని వీళ్ళ భార్య ఫోన్ చేసింది. ఎప్పుడు 8 కాదు, ఎట్లా స్కెచ్ చేశారు? కానీ టెప్పులు ఒకటి తీసుకోమంటే ఏమైంది మేడం అంటే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.